హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ గేమింగ్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ఎపిసోడ్ వచ్చేసి మనము పవర్ఫుల్ డైమండ్ ఆర్మర్ చేసుకోవాలి గాయ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ దానికి కావాల్సింది మనకి చాలా ఎక్స్పీ కావాలి. ఎందుకంటే విలేజెస్తో అయితే మనం బుక్స్ అయితే తీసుకోగలం, దాన్ని పెట్టుకోవాలి కదా, దానికి ఎక్స్పీ కావాలి. మనకు ఫస్ట్లో జాంబీ స్పానర్ దొరికింది కదా గైస్, దాంతో జాంబీ ఎక్స్పీ ఫౌండ్ చేస్తున్నాం. దాంతోపాటు మాకు ఇంకో స్పానర్ కూడా దొరికింది గైస్, 2 స్పానర్లు. దానికి కావాల్సినవి అన్నీ కలెక్ట్ చేసాం. అండ్ ట్రేడింగ్ హాల్లో విలేజెస్ అయితే పెట్టాం. ఇంకా లెటన్స్ కంపోస్టర్లు అవన్నీ పెట్టలేదు, ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఐరన్ ఫామ్ మాత్రం చాలా చాలా ఓపీ గైస్, ఓపీ గైస్. ఒకసారి చూద్దాం పదండి. ఫస్ట్ ఐరన్ ఫామ్ చూసుకుంటే గైస్ 10 స్టాక్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ ఐరన్ వచ్చింది గైస్. 20 స్టాక్ పర్ అవర్ గైస్. ఇది ఇంకా ఎక్కువనే ఇస్తుంది. చూడండి గైస్, ఇంత ఉంది. ఇంకా ఇక్కడ చూడండి గైస్, జస్ట్ 15 మినిట్స్ ఎగోనే తీసాను గైస్. జస్ట్ 15 మినిట్స్ ఎగో ఇంత వచ్చింది గైస్. ఇంకా మీకు చాలా వస్తుంది గైస్. డెకరేట్ చేశాను కొద్దిగా ఎక్కువగానే లుక్ కోసం. ఇదంతా కాంక్రీట్స్ పెట్టాను, రిప్లేస్ చేశాను, బాగుంది ఇప్పుడు. అండ్ మూడు కట్టాను గైస్. ఇంకా 4th అవసరం లేదా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఏం చేసుకుందాం. ఇంకా ట్రేడింగ్ హాల్ వచ్చేసి అయితే గైస్ చూపిస్తాను, ఉండండి. ఇక్కడ ఉంటుంది. ఇగోండి గైస్, విలేజెస్ అయితే పెట్టాం, ట్రాప్ డోర్స్ పెట్టాం, బయటికి రాకుండా ఒకవేళ తీస్తే వచ్చేస్తారు. వీళ్ళ ముందు లెటన్స్ కానీ కంపోస్టర్స్ కానీ ఫ్లిట్టింగ్ టేబుల్ కానీ ఏదన్నా పెట్టొచ్చు గైస్. అది నెక్స్ట్ ఎపిసోడ్ పవర్ఫుల్ డైమండ్ ఆర్మర్ గైస్. అది కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ గైస్, ఈ వీట్ ఫామ్ అయితే కొద్దిగా చిన్నది అనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా అప్డేట్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ ఈ ఫామ్ గురించి ఏం చెప్పాలి గైస్, ఇంకా విలేజ్ వాళ్ళు వస్తూనే ఉన్నారు గైస్. వాళ్ళందరినీ పెట్టే వరకు మాకు చాలా టైం అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది చూద్దాం గైస్, పదండి. మనకు కావాల్సిన వస్తువులు ఈ చీస్ట్ గైస్, ఈ చీస్ట్ గైస్ మొత్తం కలెక్ట్ చేసి పెట్టాం. ఇంతే గైస్, పెద్ద అవసరం ఉండదు. మాకు 2 స్పానర్స్ దొరికే 2 చేస్తున్నాం, ఎందుకంటే ఒకరు ఒక దగ్గర ఉండొచ్చు, ఒకరు ఇంకో దగ్గర ఉండొచ్చు. అందుకనే ఇవన్నీ తీసేసుకుందాం గైస్. అండ్ వెళ్దాం పదండి గైస్. అండ్ గైస్, మీకు ఒక చూపించాలి, చూడండి గైస్, ఒక విలేజ్ అని తెచ్చాం. వీడు మనలో ఏమన్నాడు ఇప్పుడు కావాలని చూపిస్తాను, ఉండండి. మీరు కనుక ఇలాంటి వాడిని తెచ్చుకోవాలనుకుంటే గైస్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బోట్ వేయాలి గైస్. బోట్ వేస్తే వాడు ఎక్కుతాడు, వాడు యారోలు వేస్తూనే ఉంటాడు గైస్. యారోలు వేసేంతసేపు మీరు వెయిట్ చేయండి గైస్. 250 అరౌండ్ సంథింగ్ యారోస్ పడతాయి గైస్ ఒకదానికి. అది బ్రేక్ అయిపోయిన తర్వాత వాడు మీతో ఫ్రెండ్లీ అయిపోతాడు గైస్, అంటే వాడు మిమ్మల్ని ఏం చేయడని అర్థం. వీడికి నేమ్ ట్యాగ్ పెట్టాం గైస్, మాకు నచ్చాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. అండ్ గైస్, లాస్ట్ ఎపిసోడ్లో మేము ఏం చేసామంటే ఐరన్ ఫామ్ కదా గైస్, దాని తర్వాత ఇంత గ్యాప్ ఏం చేసామంటే వుడ్ మైన్ చేసాం గైస్. స్క్రూప్ సాప్లింగ్స్ ఏంటంటే పెట్టి గ్రో చేస్తే చాలా ఎత్తు పెరుగుతాయి గైస్. వాటర్ బకెట్ వేసుకున్న హైట్ వెళ్ళి మొత్తం తీసేవరకు వన్ డే మొత్తం కూర్చున్నాం గైస్. వుడ్ ఊకే కష్టం వస్తుందని. అండ్ స్లీప్ వేసి వెళ్ళిపోదాం గైస్. పొద్దున చిట్టి పడుకో. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పానర్స్ దగ్గరికి వెళ్ళాలి గైస్. ఫస్ట్ మీకు 2 స్పానర్లు చూపిస్తాను, కానీ ఫామ్ మాత్రం ఒక స్పానర్కే చేసి చూపిస్తాను గైస్. పెద్ద టైం కూడా పట్టదు గైస్, సెకండ్స్లో అయిపోద్ది. సెకండ్స్ కాదు, 15 మినిట్స్ పడుతుంది గైస్, అంతే మీ ఫామ్ మొత్తం రెడీ అయిపోద్ది. అండ్ సూపర్ ఓపీ గైస్, హవర్కి 60 అరౌండ్ అలా ఇస్తుంది గైస్. చిట్టి రా ఫాస్ట్గా. అండ్ గైస్, చిట్టి ఎక్కడ ఉన్నాడు? చిట్టి పద. అండ్ గైస్, ఇక్కడే మనకి స్పానర్ దొరికింది, గుర్తుందా? సెకండ్ ఎపిసోడ్, ఐ థింక్ అరౌండ్ సెకండ్ ఎపిసోడ్.
చూడండి గైస్, మన ఫస్ట్ స్పానర్ అయితే ఇక్కడ దొరికింది గైస్. ఇటు ఎస్ గైస్, మన ఎమటెస్ జియాడ్ పక్కనే జాంబీ స్పానర్. ఇగోండి గైస్, జాంబీ స్పానర్ ఇక్కడ అంతా లైటప్ చేసాం, చెస్ట్ కూడా లోడ్ చేసాం. మా రెండోది ఎక్కడ అంటే మా మైనింగ్ ఏరియా గైస్. మేము మైనింగ్ మెట్లు కిందకి చేసుకున్నాం కదా గైస్, అక్కడే ఉంది. ఒకసారి చూపించేస్తాం మీకు. అండ్ ఇది మన ఏరియా కదా గైస్, కిందకి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడికి వెళ్ళండి గైస్. మనమేమో ఇప్పుడు ఇక్కడ ఒక స్పానర్ దొరికింది గైస్, మోబ్ స్పానర్. అది కూడా సేమ్ జాంబీ. మీరు ఈ ఫామ్ సేమ్ స్కెల్టన్కి కూడా కట్టచ్చు గైస్, తేడా అస్సలు లేదు గైస్, సేమ్ కట్టచ్చు, మీకు ఏం కాదు. అండ్ గైస్ మొత్తానికి మేము ఇక్కడే కడదాం అనుకుంటున్నాం, ఇదే బెస్ట్. ఇక్కడ ఫస్ట్ చీజ్ తీసేయండి గైస్. ఆ తర్వాత మీరు చుట్టూతో 4 బ్లాక్స్ వెళ్ళండి గైస్. 1 2 3 4. ఇక్కడ 3 గైస్, ఇంకో బ్లాక్ వెళ్ళండి 4. మళ్ళీ 1 2 3 4 గైస్. మళ్ళీ 2 1 2 3 4 గైస్. అండ్ ఇక్కడ 1 2 3 4 5 గైస్. ఒక బ్లాక్ ఎక్స్ట్రా అయిపోయింది, ఇక్కడ పెట్టేద్దాం ఉండండి. అండ్ సేమ్ ఈ టైప్ కూడా 1 2 3 4 ఇంతే గైస్. ఇప్పుడు పైన 2 ఉండాలి గైస్, అంటే ఇంతే సేమ్. అది ఎంత ఉందో మనం అంతే ఉంచాలి, ఇదంతా తవ్వాలి. చిట్టి వచ్చి నాకు హెల్ప్ చేయి. అండ్ గైస్ మొత్తానికి తప్పు జరిగిందనమాట. 1 2 3 4 కరెక్టే గైస్. ఇక్కడ దీనిపైన 2 బ్లాక్స్ ఉండాలి గైస్, కానీ ఇక్కడ 3 ఉన్నాయి గైస్ మాబ్ స్పానర్కి పైన. సో ఇదంతా ముయ్యాలి గైస్. చిట్టి ఒక లేయర్ మూసే పైన అంతా. అండ్ గైస్ మొత్తానికి ఇలా చేసామన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ కూడా 2 బ్లాక్స్ తవ్వాలి గైస్. సేమ్ స్పానర్ కింద 2 బ్లాక్స్, పైన 2 బ్లాక్స్, చుట్టూతో 4 బ్లాక్స్ గైస్. టోటల్ ఇలా అయితే 9 ఉండాలి గైస్. ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా అయితే 9 ఉండాలి, 5 ఉండాలి గైస్. 9 కాదు 5. మొత్తం తవ్విన తర్వాత అయితే కలుస్తాను గైస్. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ గాయస్ మొత్తానికి ఇదంతా చేసామన్నమాట. ఇక్కడ కూడా మొత్తం డట్ అంతా తీసేసి కాబల్ స్టోన్ పెట్టాను గైస్, ఎందుకంటే స్ట్రాంగ్ బ్లాక్ అయితే బెస్ట్ అని. ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టాలి గైస్. మొత్తానికి ఇక్కడ ఒకటి వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకటి వేయాలి గైస్. ఇలా 2 వేయండి గైస్. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ అక్కడ ఒకటి గైస్. ఇలా ఫ్లో అవుతుంది. ఇదంతా మూసేయండి గైస్ వాటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని తీయాలి గైస్ ఒక్కొక్కటి. ఓన్లీ ఇది గైస్, దాని ముందు బ్లాక్ మాత్రం తీయకండి గైస్, మొత్తం పోద్ది మళ్ళీ.
అందుకని దాని ముందు బ్లాక్ తీయాలి గైస్. ఇలా అంతా తీసిన తర్వాత సెంటర్ బ్లాక్ ఎత్తుకొని గైస్ 1 2 3 4 5 ఇది సెంటర్ బ్లాక్ గైస్. ఇలా 3 వెళ్ళండి గైస్, 2 ఆ తర్వాత 3 గైస్. ఇలానే సేమ్ ఒక కింద తీయండి, ఆ తర్వాత ఇక్కడ ఒక తీయండి గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టోన్ వాల్ పెట్టాలి గైస్. స్టోన్ వాల్ పెట్టి సైన్స్ పెట్టాలి గైస్. ఇక్కడ ఒకటి, పైన ఒకటి. ఇప్పుడు సోల్ శాండ్ పెట్టాలి గైస్. ఇక్కడ కాదు గైస్, ఫస్ట్ మనం కొద్దిగా బ్లాక్స్ హైట్ వెళ్ళాలి. చిట్టి ఇక్కడ బ్లాక్ తీయకూడదు, అక్కడ బ్లాక్ తీయకూడదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గైస్ ఇలా స్ట్రైట్గా 25 బ్లాక్స్ 45 బ్లాక్స్ వచ్చి 25 బ్లాక్స్ పైకి వెళ్ళాలి గైస్ ఇలా. ఓకే గైస్, మొత్తానికి 25 బ్లాక్స్ పైకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇలా 3 బ్లాక్స్ తవ్వండి గైస్. ఇలా 3 బ్లాక్స్ తవ్వి ఇక్కడ సైన్ పెట్టండి గైస్. సైన్ అండ్ ఇక్కడ సైన్ పెట్టండి గైస్. డన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాటర్ బకెట్ వేయండి, కరెక్ట్గా ఫ్లో అవ్వాలి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోవాలి గైస్. ఓకే గైస్, మొత్తానికి అయిపోయింది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ తీయండి గైస్. ముందు తీయొద్దన్నాను కదా, అయ్యే తర్వాత తీయాలి. అప్పుడు జాంబీ ఇలా వస్తాడు. చిట్టు నువ్వు అడ్డు జరుగు, జాంబీ ఇలా వస్తాడు గైస్. ఆ తర్వాత ఇలా వెళ్ళి మెల్లిగా ఈ బ్లాక్ ఎక్కుతాడు గైస్. కాబట్టి మనం ఇక్కడ ఈ బ్లాక్ తీసి సోల్ శాండ్ పెట్టాలి గైస్. సోల్ శాండ్ బయలుని స్పాన్ అయ్యింది కాబట్టి ఇది పెద్ద కష్టం కాదు గైస్ సోల్ శాండ్ తేవడం. ఇప్పుడు మనం మొత్తం క్లబ్ పెట్టుకుంటూ పైకి వెళ్ళిపోవాలి గైస్. ఇలా క్లిప్ పెట్టేయాలి గైస్ మొత్తం. ఆ తర్వాత కిందకి వెళ్ళండి గైస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంతా తీసేయాలి గైస్ క్లిప్. అండ్ గైస్ ఇక్కడ తప్పు జరిగింది, ఇటేపు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇటేపు వెళ్తే స్పానర్ వస్తుంది, మళ్ళీ స్పానర్ వైపు వెళ్తాం. కాబట్టి మనం స్పానర్ వైపు వెళ్ళకూడదు, అంటే ఇదంతా మూసేయాలి. ఇదే గైస్, మీరు కూడా చూసుకోండి కొద్దిగా. అండ్ ఇలా చేయండి గైస్ ఇక్కడ. ఆ తర్వాత సైన్ పెట్టండి. చుట్టి అడ్డు జరుగు. అండ్ ఇక్కడ సైన్ పెట్టి 23 బ్లాక్స్ కిందకి వెళ్ళిపోండి గైస్. 1 2 3 గైస్. ఇప్పుడు మనం ఒక రూమ్ చేయాలి గైస్. ఇది ఇక్కడ నుంచి జాంబీస్ పడితే ఇక్కడంతా తీయాలి గైస్. ఇప్పుడు మనం ఇక్కడ గ్రావెల్ ఉంది గైస్, ఇది పెద్ద తలనొప్పి వస్తానే ఉంటుంది. తీసిన కొద్ది గ్రావెల్. ఇదిగోండి గైస్, మన స్పానర్ మన పక్కనే ఉంది. కానీ ఇక్కడ మనం ఇది తీయకూడదు గైస్, ఇక్కడ అంతా బ్లాక్స్ పెట్టేయాలి. మీకు కావాలంటే ఈ టైప్ ఎక్స్టెండ్ చేసుకోండి గైస్, ఏం కాదు. ఈ టైప్ చేసుకొని ఎంతైనా చేసుకోవచ్చు ఈ టైపు. ఇక్కడ తప్పితే మీరు చుట్టుపక్కల అంతా తీసేయచ్చు గైస్. ఇక్కడ పెడదాం ఉండండి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేద్దాం గైస్, ఎందుకైనా సేఫ్టీ. ఈ టేప్ అంతా తీసేద్దాం. టేప్ అంతా తీసేసి ఇక్కడ టార్చెస్ పెడదాం గైస్, లైటింగ్తో నింపేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ తీయాలి గైస్. హాపర్స్ చెస్ట్తో పని పడింది గైస్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టండి గైస్. ఇలా కాదు గైస్, షిఫ్ట్ ఒత్తుకోవాలి. ఇక్కడ పెట్టండి గైస్ ఇలా. ఆ తర్వాత హాపర్ తీసుకోండి, ఇలా పెట్టండి గైస్.
హాపర్ చీస్ట్కి మాత్రం కనెక్ట్ అయ్యేలా చూడండి గైస్, మిగిలింది కాకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల పెట్టాలి గైస్ బ్లాక్స్. ఇప్పుడు ఒక లేయర్ కిందకి తవ్వాలి గైస్. చిట్టి ఒక లేయర్ తవ్వేయి. ఒక లేయర్ కిందకి తవ్వంగానే చుట్టూ బ్లాక్స్ ఉండాలి గైస్, ఇక్కడ ఉండకూడదు మళ్ళీ. చిట్టి నాకు పికాక్సీ, పికాక్స్. అండ్ ఇప్పుడు ఇటేపు ఉన్నాయి తవ్వేయండి గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్లాక్ పెట్టండి, ఫ్రంట్ కూడా ఒక బ్లాక్ పెట్టండి గైస్. ఇక్కడ వద్దు, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ తీయండి. ఇప్పుడు చుట్టూ స్లాబ్స్ పెట్టండి గైస్, ఎందుకంటే పిల్ల జాంబీలు ఉంటారు కదా గైస్, వాళ్ళు రాకుండా. ఇంతే గైస్, ఫామ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెళ్ళి టార్చెస్ తీయాలి. అండ్ ఓకే గైస్, వచ్చేసాం మొత్తానికి. అండ్ ఇప్పుడు టార్చులు తీద్దాం. అండ్ జాంబీ అనేది స్పాన్ అవ్వాడు గైస్, వెళ్ళిపోతాడు అలా. చూడండి గైస్, అలా వెళ్తాడు ఎమ్మటే. మనం ఉన్నాం కాబట్టి ఇటు వస్తున్నాడు గైస్. ఇప్పుడు వెళ్ళిపోయామంటే పైకి వెళ్ళిపోతాడు. అదిగోండి గైస్, పైకి వెళ్ళిపోయాడు. మనం ఉంటే మన ఎమ్మటే రావాలని చూస్తాడు. తీసేయండి గైస్ మొత్తం టార్చెస్. ఫుల్ చీకటి అయిపోవాలి గైస్. అండ్ దీనిపైన ఒక స్లాబ్ పెట్టాలి మీరు. నేను ఇక్కడ నుంచి పెడతాను గైస్, ఎందుకంటే జాంబీస్ దానిపైన స్పాన్ కాకుండా. అండ్ ఇక్కడ తప్పు ప్లేస్ అయింది గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పెడదాం, దానిపైన మాబ్ స్పాన్ అయిన ఇక్కడ రాకుండా ఉంటాయి కాబట్టి. అండ్ ఈ బ్లాక్ తీసేసి ఇక్కడ మూసేద్దాం గైస్. అంతే గైస్, చూడండి గైస్, జాంబీస్ పడుతున్నారు. ఒకవేళ మీరు స్వాట్ తీసుకుని కొడితే ఎక్స్పీ గైస్, చూడండి ఇలా ఎక్స్పీ వస్తానే ఉంటుంది. ఇదే గైస్, ఇదే విధంగా మేము ఇంకో జాంబీ ఫామ్ కూడా కడతాం. పక్కన ఉన్నది ఇద్దరు వాడుకోవచ్చు మంచిగా. ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ ఉంటారు. అప్పుడు మన లెవెల్స్ ఈజీగా వస్తాయి గైస్, అంతే. సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. చెప్పండి గైస్ ఈ ఫామ్ ఎలా ఉందో, మీకు నచ్చితే లైక్ చేయండి గైస్, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మైన్క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి గైస్. అండ్ బాయ్ గైస్.